తెలుగు సినిమా ప్రేక్షకులకు సుపరిచితమైన షాజన్ పదంసి గ్రాండ్గా పెళ్లి చేసుకుంది. ఆరెంజ్ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన ఈ నటి తన వివాహ వార్తను అభిమానులతో పంచుకుంది. రామ్ చరణ్, ఆరెంజ్ చాలామందికి ఫేవరెట్ సినిమా. ఇందులో రామ్ చరణ్ సరసన జెనీలియా నటించగా, మరో హీరోయిన్గా షాజన్ పదంసి చేసింది. తర్వాత తెలుగులో రామ్ సరసన మసాలా మూవీ చేసింది గానీ పెద్దగా వర్కౌట్ కాలేదు. దీంతో బాలీవుడ్కి షిఫ్ట్ అయిపోయింది. ఇప్పుడు ఈమెని గ్రాండ్గా ఓ బిజినెస్ మ్యాన్ని పెళ్లి చేసుకుంది. ఇంతకీ పెళ్లి కొడుకు ఎవరంటే మూవీ మార్క్స్ సినిమా సీఈఓ అయిన ఆశిష్ కనకియా. ఓ ఫ్రెండ్ ద్వారా షాజన్కి పరిచయం. కొన్నాళ్లపాటు స్నేహితులుగా ఉన్న వీళ్ళిద్దరూ తర్వాత డేటింగ్ చేసుకున్నారు. ఈ ఏడాది జనవరిలో నిశ్చితార్థం చేసుకుని అందరినీ సర్ప్రైజ్ చేశారు. ఇప్పుడు అతికొద్ది మంది సన్నిహితుల సమక్షంలో ముంబైలో పెళ్లి చేసుకున్నారు. గత 2-3 రోజుల నుంచి హల్దీ, సంగీత్ తదితర కార్యక్రమాలతో పెళ్లికి సంబంధించిన కార్యక్రమాలు జరిగాయి. ఇప్పుడు జూన్ 5న అంటే గురువారం రాత్రి వివాహ వేడుక జరిగింది. జూన్ 7న అంటే శనివారం రిసెప్షన్ జరగనుంది. ఈ క్రమంలోనే షాజన్ పదంసి పెళ్లికి సంబంధించిన ఫొటోలని తన్నిన్స్టా స్టోరీల్లో పోస్ట్ చేస్తోంది. మోడల్గా కెరీర్ ప్రారంభించిన ఈమె 2009 నుంచి సినిమాలు చేస్తోంది. రాకెట్ సింగ్ అనే బాలీవుడ్ మూవీతో నటిగా మారింది. తర్వాత కనిమొళి, ఆరెంజ్, దిల్తో బచ్చా హైజీ, హౌస్ఫుల్ 2, మసాలా, సాలిడ్ పటేల్స్, పాగల్పన్ నెక్స్ట్ లెవెల్ తదితర చిత్రాల్లో నటించింది. సూపర్ ధమాల్, హై జానూన్ లాంటి షోలు కూడా చేసింది. ప్రస్తుతానికైతే కొత్త మూవీస్ ఏం చేయట్లేదు. అంటే పెళ్లి తర్వాత నటనకు ఫుల్ స్టాప్ పెట్టేస్తుందేమో. షాజన్ పదంసి జీవితంలో కొత్త అధ్యాయం ప్రారంభమైంది. ఆమె భవిష్యత్తులో సినిమాల్లో కనిపిస్తుందో లేదో తెలియదు కానీ ఆమెకు శుభాకాంక్షలు.